హాయ్ ఫ్రెండ్స్, మనమంతా కూడా దేవుళ్ళం. పైలోకాల నుంచి కొంచెం దిగి భూలోకానికి వచ్చి ఇక్కడ కొంచెం ఎదిగి మళ్ళీ పైలోకాలకు వెళ్ళిపోతాం. ఆకాశంలో విహరించే ఒకానొక మేఘం క్రిందకి దిగి వచ్చి ఒకానొక చెరువులా మారినప్పుడు ఆ చెరువులో నీళ్లు ఉంటాయి. అక్కడ పైన మేఘంలోనూ ఇక్కడ క్రింద చెరువులోనూ నీరే ఉన్నట్లు దైవత్వంతో నిండిన మనం పైలోకాలలో ఉన్నప్పుడు మనమే, భూలోకంలో ఉన్నప్పుడు మనమే. ఇక్కడ శరీరంలో ఉన్న దేవుళ్ళమే, అక్కడ పైలోకాలకు వెళ్ళిన దేవుళ్ళమే. ఇక్కడి మానవుడే అక్కడి దేవుడు, మరి అక్కడి దేవుడే ఇక్కడ మానవుడు. అందుకే చనిపోయిన వాళ్లను చూసి ఎవ్వరూ ఏడవకూడదు. చని ప్లస్ పోవడం అంటే ఇక్కడ నుంచి వెళ్ళి ప్లస్ పోవడం. ఇక్కడ నుంచి ఎవరైనా అమెరికాకు వెళితే ఏడుస్తామా? వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి ఇండియాకు వచ్చేస్తాడు అన్న ధీమాతో మా వాడు అమెరికా వెళ్ళాడు అని గొప్పగా చెప్పుకుంటామా లేదా? అలాగే చనిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ భూలోకంలో పుడతారు. ఇక్కడ చేయవలసినవన్నీ చేసేంత వరకు వస్తూ పోతూనే ఉంటారు. కాబట్టి వాళ్లను గురించి దుఃఖపడకూడదు. అలా దుఃఖపడేవాడు అపండితుడు, అజ్ఞాని, మరి మూర్ఖుడు. గతాసూన్ అగతాసూన్ చ నానుసో శంతి పండిత అన్నారు శ్రీకృష్ణుల వారు భగవద్గీతలో. అంటే చనిపోయిన వాళ్ళని గురించి కానీ బ్రతికి ఉన్న వాళ్ళని గురించి కానీ ఏడ్చేవాడు పండితుడు కాజాలడు అని అర్థం. ఎవరికైనా ఏడుపు ఉందంటే వాళ్ళు ఇంకా అసత్యంలోనే, మరి అజ్ఞానంలోనే ఉన్నారని అర్థం. మన చుట్టూ ఏడిపించే పరిస్థితులు ఉన్నాయి అంటే మనం ఇంకా అజ్ఞానానికి సంబంధించిన పరీక్షలను ఎదుర్కోవాలని అర్థం. కాబట్టి అజ్ఞానం మీద యుద్ధాలు చేస్తూనే ఉండాలి. ఏ జంతువు చంపబడకూడదు, ఏ పక్షి పంజరాన బంధింపకూడదు, ఏ చేప చంపబడకూడదు. కనుక జంతు హింస మీద, అజ్ఞానం మీద యుద్ధాలు చేస్తూనే ఉండాలి. అలా పాపాలు చేస్తే మళ్ళీ మనం ఆ పాప కర్మల ఫలాలను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మన దుఃఖాలకు మనమే కారణమని తెలుసుకొని అసత్యంలోంచి సత్యంలోకి రావాలి, అజ్ఞానంలోంచి సుజ్ఞానంలోకి రావాలి. ధ్యానం మన అజ్ఞానాన్ని హరించి వేస్తుంది. కనుక మనం మన ధ్యానం చేశాక దుఃఖంలోంచి బయటికి వచ్చి హాయిగా జీవిస్తాం. అందుకే కష్టాలు ఎక్కువైనప్పుడు, రోగాలు ఎక్కువైనప్పుడు, మరి దుఃఖాలు ఎక్కువైనప్పుడు మరింత ఎక్కువగా ధ్యానం చేయాలి. ధ్యానాన్ని హెచ్చించాలి. ఒక దగ్గర కదలకుండా కళ్ళు మూసుకొని కూర్చోవాలి. పరిగెత్తాలంటే కష్టం కానీ కుదురుగా కూర్చోవడానికి ఏం బాధ? ధ్యానంలో లేకపోవడమే నరకం, మరి ధ్యానంలో ఉండటమే స్వర్గం. కాబట్టి మరింతగా ధ్యానం చేద్దాం, మరింతగా మనల్ని మనం ఉద్ధరించుకుందాం. ద కాన్సెప్ట్ బై బ్రహ్మర్షి పితామహ శ్రీ సుభాష్ పత్రిజీ గారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ప్లీజ్ like, share, subscribe our YouTube channel. Thank you.